ఆది నుండి కూడా సైతానుగాడు వాడుతున్న ఆయుధాలలో ప్రధానమైంది, బాగా బైబిల్ గ్రంథం గుర్తించి మనకు సాక్ష్యం ఇచ్చింది, మోసగించుట. అందుకే అనేక చోట్ల గ్రంథంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరించాడు, మోసపోకుడి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఉందా? అక్కడేమన్నాడు? మోసపోకుడి అంటే మోసపోవద్దు అన్నాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇలా ఉంది, మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, అద్దుగో జారులైనను విగ్రహారాధి. మోసపోకుడి, అక్కడ కూడా మోసపోకుడి. ఇలాగా ఎన్నో చోట్ల మోసపోకుడి అని హెచ్చరిస్తాడు. అంటే మోసపోవాకుండా రా అని హెచ్చరించాడు అంటే మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం. ఎవడు తిరుగుతున్నాడు? మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం. వాడు ఎలా తిరుగుతున్నాడంట? పేతురు చెప్పాడు 1 పత్రిక 5:8, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా, ఎవరిని ముంచుతున్నా, ఎవరిని కాజేయుతున్నా, ఎవరిని నాశనం చేయుతున్నా, ఇవన్నీ వర్ణించకుండా ఎవరిని మృంగుదునా అని వెదకుచు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆ మింగుదునా అన్న దగ్గర ఎవరిని ముంచుదునా, ఎవరిని మోసగించుదునా, ఎవరిని కాజేయుతున్నా, ఎవరిని నాశనం చేయుతున్నా అని తిరుగుతున్నాడని రాసుకోవచ్చు పక్కన. అక్కడ వద్దులే, నీ డైరీలో రాసుకో. ఎందుకంటే వాడు అదే పనిలో ఉన్నాడు. ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని మోసపోవద్దు అన్నాడు అంటే అక్కడ ఒక పాఠం ఉంది, అదేందో తర్వాత చెప్తా. ముందు అసలు మోసగాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో మీకు వర్ణిస్తే ఆ తర్వాత. దీన్ని గూర్చి ఒక హాస్యాస్పదమైన కథ ఉంది, చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది ఆ కథ. గతంలో 1-2 సార్లు మీతో పంచుకున్నాను నేను ఆ కథ. ఈ మోసగాళ్ళకి పెట్టుబడి కూడా అవసరంలే, మనమే ఇస్తాం వాడికి అన్నీ. మోసపోకుడి అని మాట్లాడాడంటే మోసపోయే ఛాన్స్ మనకుంది, మోసగాడు తిరుగుతున్నాడు. మోసపోకుడి అని ఎందుకు మాట్లాడాడు? అసలు దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? అసలు మనిషి ఎందుకు మోసపోతాడు? ఏ కారణాన్ని బట్టి వీడు మోసానికి గురవుతాడు అంటే 3 కారణాలు ఉంటాయి. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, మనకి 3 కారణాలు చెప్పుకుందాం. మళ్ళీ అన్ని కారణాలు ఏకరువు పెడితే సరిపోదు. 3 కారణాలు. మొట్టమొదటిది, ఒక వ్యక్తి అజ్ఞానాన్ని బట్టి లేదా అమాయకత్వాన్ని బట్టి మోసపోతాడు. మోసపోకండి అని దేవుని వాక్యం చెప్పింది. అసలు మనిషి ఎందుకు మోసపోతాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నా. అసలు మనిషి మోసపోవటానికి కారణాలు ఏంటి అనేది వేసుకుంటే అందులో మొట్టమొదటిది నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానం లేక అమాయకత్వం. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తాం, మార్కెట్లో అన్ని వ్యాపారాలు మనకు తెలియదు. మనకు తెలిసిన వ్యాపారంలో మాత్రమే మనం మోసపోం. ఇక మిగిలిన వ్యవహారాలు మనకు తెలియదు కనుక ఆడేం జీవితం తింటాం, వాడు ఎంత అడిగితే అంత ఇస్తాం, మోసపోతాం. వాడు నకిలీది ఇచ్చినా సరే, ఒరిజినల్ అని నకిలీది ఇచ్చినా సరే మనం మోసపోయి తెచ్చుకొని వినియోగించుకుంటాం. లోకంలో ఉన్న సబ్జెక్టులన్నీ మనకు తెలియాలని రూల్ ఏం లేదుగా. మనకేదో 1-2 విషయాలు తెలుసు. మన తెలివి, మన చురుకుదనం, మన జ్ఞానం అంతా అక్కడే పనిచేసేది, ఇక మిగిలిన సబ్జెక్టుల్లో పనిచేయదు. ఉదాహరణకి బట్టల షాపులో వ్యాపారం చేసేవాడికి బట్టల వ్యవహారంలో లాలూచీలు తెలుసు. ఏది నాణ్యమైందో, ఏది తేడానో, ఏది బట్ట చూడగానే హడావుడిగా కనపడి 3 రోజుల్లో మొత్తం దూది లేచిద్దో. నకిలీ వాటికి ఎక్కువ చమకాయింపు ఉంటుంది. చూసినోడు ముందు ఫ్లాట్ అయిపోతాడు, ఎందుకంటే ముందే నకిలీది కాబట్టి వాడు దాన్ని డిజైనింగ్ అలా చేస్తాడన్నమాట, చూసినోడు బోల్తా పట్టడానికి. బట్టల అనుభవం కలిగిన వాడికి, వస్త్రాల కూర్చిన అనుభవం కలిగిన వాడు అందులో మోసపోడు, కానీ దాని గురించి అవగాహన లేనివాడు మోసపోతాడు. అట్లాగే రకరకాల విషయాల్లో మనం వాడకాలు చేస్తూ ఉంటాం. అన్ని సబ్జెక్టులు మనకు అవగాహన ఉండాలనేవి లేదుగా. ఉన్న దానిలో మనం చురుగ్గా ఉంటాం, లేని దానిలో మోసపోతాం. ఎందుకు మోసపోతున్నాం? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. అజ్ఞానం అంటే దాన్ని గూర్చిన జ్ఞానం లేకపోవుట లేదా అమాయకత్వం. ఈ అజ్ఞానంలో, అమాయకత్వంలో
తెలివి తక్కువ వాళ్ళే కాదు, తెలివైన వాళ్ళు కూడా పడతారు. ఇప్పుడు ఆ సబ్జెక్టును కూర్చిన అవగాహన మనకు లేకపోతే, ఆ సబ్జెక్టులో మనం జ్ఞానశూన్యులం అయితే మనం అమాయకులమేగా. ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత చురుకైన వాళ్ళమైనా. ఏమంటావు? సింపుల్గా చెప్తా బ్రదరు, స్థలాల విషయం మనకు తెలియదు, మనకు అవగాహన లేదు. మనం మంచి సబ్జెక్టు, చురుకుదనం, మెళకువ, నేర్పరితనం, పైసలు సంపాదించుట అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ ప్లాట్లు ఎవరో మనకు తెలియదు. ఒక దగ్గర మంచి ప్లాట్ చూసాం, వాడు ధర కొంచెం తక్కువ చెప్పాడు, ఎగురుకుంటా పోయి కొనేసాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏదో రాళ్ళు బాతి గట్టుకుందాం ట్రై చేసాం. మనం ఎప్పుడైతే రాయి బాతామో ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు. వాడితో మన వాదన వేసుకుంటే ఇంకొకడు వచ్చి నిలబడ్డాడు. వాడు అన్నాడు వచ్చి, ఫస్ట్ మనం రాళ్ళు బాతుంటే ఒకడు వచ్చి అన్నాడు, ఎవడి దానిలో ఎవడు బాతాడరా రాయి అన్నాడు. ఎవడి దానిలో ఎవడు బాతేది సార్, నేను కొనుక్కున్నాను, ఇది నాది అన్నాడు. మరి నాదేది? నాదేది? నీదేంది? ఇది నేను కొనుక్కున్నది, నువ్వు కొనుక్కున్నదా? ఇట్రా ఇది కాగితాలు చూడు. అదేంది నీకెట్టయింది? మరి నీకెట్టయిందో నాకు అట్టయింది. బల్లే పని, నువ్వు ఏ తిప్పలన్నా పడు, నేను రాయేయాల్సిందండి, ఏంది నువ్వు వేసేది మామూలుగా ఉంటుందని వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్టు ఇంకొకటి దిగాడు బండి. ఊళ్ళో మ్యారేజ్కి డాగులు హడావుడ్స్ అని, ఎవడురా మీరు, ఎవడు దానిలో ఎవడేస్తారని వాడు దిగాడు. వీడెవడురా అంటే వీడు ముందు కొన్నాడు, వీళ్ళిద్దరి కాడికి ముందు కొన్నాడు అంటే వాడు ముగ్గురికి అమ్మాడు. వాడు దేన్ని వ్యవహరించి దేన్ని మాఫీ చేసాడు, అమ్ముంటాడు. ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే వీళ్ళు ఎంత సంపాదించగలిగే వాళ్ళైనా, ఎంత తెలియగల వాళ్ళైనా, ఎంత చదవర్లైనా సంబంధిత అంశంలో వాడికి జ్ఞానం లేకపోతే వాడు అమాయకుడే. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్థలాలు కొనేది ఒకటి, వస్త్రాలు కొనేది ఒకటి, పశువుల్ని కొనేది ఒకటి, ఇతరత్ర వస్తువుల్ని కొనేది ఒకటి, ఇట్లా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి లోకంలో. అన్నిటి మీద మనకు అవగాహన ఉంటుందా? మనకు అవగాహన లేనప్పుడు మనం కొనే చేప దగ్గర నుంచి, మాంసం దగ్గర నుంచి, కూరగాయ దాకా బుస్సే, పాల ప్యాకెట్తో సహా గ్యాంబ్లింగే. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? కరెక్టేననే, మరి ఏం చేద్దాం అనే, మరి ఇప్పుడు జరుగుతుంది అది, ఎవరు బతుకు తెరువు వాళ్ళది పోనీలే అన్నయ్య, ఏం చేద్దాం అని. రైట్. సో మోసపోకండి అని దేవుడు చెప్పాడంటే, మోసపోవడానికి కారణాల్లో ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం. ఒక రాజు దగ్గరికి 4 నేత పని వాళ్ళు వచ్చారట. నేత పని వాళ్ళు కాదు, వాళ్ళ బొందగా దొంగలు, మోసగాళ్ళు రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరకు వచ్చి రాజుని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచంలో చాలా రాజ్యాలు తిరిగాం, చాలా సామ్రాజ్యాలు తిరిగాం, మహారాజా ఎక్కడికి పోయినా మీ పేరే మారుమ్రోగుతుంది. అసలు మీలాంటి రాజు లేడన్నారు, మీలాంటి గొప్ప వ్యక్తి, జ్ఞానవంతుడు, యుద్ధవీరుడు, అది ఇది, మీలాంటి సుగుణాల సంపన్నుడు అసలు ఇంకొకడు లేడని చెప్పారు. అందుకే మిమ్మల్ని చూద్దాము, మేము నేర్చుకున్న విద్యను మీకు కాస్త ప్రయోజనకరంగా చేసి పోదామని మీ రాజ్యానికి వచ్చాం మహారాజా అన్నారు. వీళ్ళు శత్రు రాజ్యానికి చెందిన దొంగలు, వీళ్ళు దొంగలు. ఒక పొగడ్త మనిషిని ఆటోమేటిక్గా బెండ్ చేస్తుంది. ఎంత కాదు లేదన్నా ఊరికే పొగుడుతూ ఉంటే మనకేదో తెలియని ఆనందం, మైమరుపు. చాలా వరకు జెంట్స్, లేడీస్ బుక్ అయ్యేది కూడా అక్కడే. వాడు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ అసలు ఒక మనిషిని ఫ్లాట్ చేయటాన్ని మొదలు పెట్టేటప్పుడు అవి పాదాల హంస 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 అడుగులు అంటాడు, అవి కళ్ళ కలువ పువ్వులు అంటాడు, అసలు అవి చెక్కిళ్ళ అమ్మో అంటాడు. ఏమండి అవి పెదవుల దొండపళ్ళు అంటాడు, ఏదో అంటాడు. ఇక వీడు అంగాంగ వర్ణం చేస్తూ ఉంటే, తడవకు ఒక వర్ణం చేసి వీడు సమాచారం పంపిస్తూ ఉంటే, నేను పొగడ్తలకు పడను అని ఏమో పెట్టి అంతటితో ఆగిద్దా, మళ్ళీ ఆడేమో పొగిడి పంపిస్తాడేమో చూసిద్ది. ఇప్పుడు ఈ మాట పంపించే చూడు, నాకు అసలు పొగడ్తలకు పడనని ఇక్కడే నాకు నచ్చావు నువ్వు అంటాడు. మళ్ళీ అదే వేస్తాడు, అక్కడ బిస్కెట్ వేసి పంపిస్తాడు. మళ్ళీ
అసలు పొగడతలకు పడని నైజం ఉంది చూడు. అసలు ఆ చురుకుతనం అసలు ఎలా ఎలా అంత షార్ప్ మైండ్. అసలు అమ్మో నువ్వు ఎంత చురుకంటే, అసలు నాకు అన్నిటికంటే మీలో నచ్చేది ఆ చురుకేనండి. అమ్మో ఊరకల ఆవులు ఇస్తే లెక్కేస్తారండి మీరు. ఆడ బుక్ అయి కూర్చుంది అమ్మ. అవదా మా తల్లులు మా రాజులు మా అమ్మలో ముందుంటారు. ఏం చేద్దాం, ఎవరు మోసం చేసినా ఆడతల్లుల్ని. దేవునికి స్తోత్రం. ఈయన్ని పొగిడేసరికి మనిషి ఎక్కాడండి, మునగ చెట్టు చిటారు కొమ్మకి ఎక్కాడు. ఎన్ని రాజ్యాలు తిరిగారండి, కొన్ని రాజ్యాల పేర్లు చెప్పారు. ఆ రాజ్యాల్లో మమ్మను గూర్చి మాట్లాడుకుంటున్నారా? మామూలుగానా మహారాజా? మహాద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. వేణోళ్ళ మీ పేరే మారుమరుగుతుంది మహారాజా. అందుకే మేం నేర్చుకున్న విద్యని అంతంత మాత్రపోళ్ళ కాకుండా మీలాంటి లోకోత్తములకు సర్వోత్తములకే చేయాలనే ఆలోచనతో ఇంత రిస్క్ చేసి ఇంత దూరం ప్రయాసపడి మీకోసం వచ్చా మహారాజా అన్న. బాగుంది. ఇంతకు మీరు నేర్చిన విద్య ఏంటి? నాకు మాత్రమే మీరు ఎందుకు అలా అనుకుంటున్నారంటే, లేదు ప్రపంచంలో తిరిగాము, యోగ్యుడెవడని మీరే కనపడ్డారు. ఇంతకు నేర్చిన విద్య ఏంటంటే, మాకు నేత పని తెలుసు మహారాజా. ఆ నేత పని మామూలు నేత కాదు. మామూలు మనుషులు ధరించే వస్త్రాలు అందరూ నేస్తారు, అది కాదు. మేము దేవతా వస్త్రాలు నేస్తామన్నారు. ఏం వస్త్రాలు? దేవతా వస్త్రాలు. ఆ దేవతా వస్త్రాలు నేసి యోగ్యులైనటువంటి మీకు ధరింపజేసి మిమ్మల్ని ఊరేగించి కృతజ్ఞతగా తమరేమన్నా మాకు సన్మానాలు అందిస్తే, సత్కారాలు అందిస్తే అవి తీసుకొని మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే మీలాంటి మహానుభావుడికి చేయాలనుకున్నాం, చేసే తీర్చాం. తర్వాత ఆ కృతజ్ఞతగా మీరు ఏదన్నా చేస్తే చేయండి, లేకపోతే లేదు. మాకు అది కాదు. మా విద్య అనేది మీలాంటి యోగ్యుల దగ్గర మరి చూపించాలని మేమైతే తీర్మానం చేసుకున్నాం. మాకు మీరేం చేయొద్దు. ఉండటానికి బస, తినటానికి అంత ఆహారం. ఒక్క నెల రోజులకు, నెల నుంచి 4 నెలల వరకు మేము ఉండేదానికి ఏర్పాట్లు, కాస్త తినేదానికి ఆహారం, కట్టేదానికి వస్త్రం, మాకేది తక్కువ కాకుండా చూసుకోండి. ఒక మగ్గాన్ని ఇవ్వండి మాకు. ఏంటిది? మగ్గాన్ని ఇవ్వండి. దానికి ఉపయోగించేటువంటి దారాలు అవి గట్రా మేము చూసుకుంటాం. అవి మామూలు దారాలు అయితే మామూలు వస్త్రాలు వస్తాయి మహారాజా. మేము ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైనవి ఉన్నాయి, అవి మేము పెట్టి మీకు వస్త్రాలను నేసి చక్కగా మీకు రెడీ చేసి ధరింపజేసి వెళ్తాం. చప్పట్లు కొట్టాడు. ఎవరెక్కడ అన్నాడు. అందరూ వచ్చారు. వీళ్ళు చెప్పినాయి ఒక్క రోజులోనే ఏర్పాటు చేసేసేయండి అన్నారు. అన్నీ తెచ్చేశారు, రెడీ చేశారు, ఇచ్చారు. వాళ్ళకి ఇక అన్ని తిండి మొత్తం 4 నెలలు ఎంజాయ్. గదిలో ఒక భాగంలో మగ్గం పెట్టించారు. అస్సలు దాన్ని టచ్ కూడా చేయట్లేవాడు. దొంగలుగా వాళ్ళకి ఏం తెలుసు, అసలు ఆ పనే తెలియదుగా. టచ్ కూడా చేయట్లా. ఎవరన్నా మనుషులు అలికిడి తగిలినప్పుడు మాత్రం ఎవడో ఒకడు పోయి దాన్ని కాస్త అట్లా సౌండ్ చేస్తున్నాడు. మగ్గం ఆడిచేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది కదా, టక్కం టక్కం అని. ఎవడన్నా మనిషి అలికిడి తగిలిందంటే ఆ సౌండ్ కాసేపు చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈ సౌండ్ ఇన్నోళ్ళు ఏమన్నారు, అరే మగ్గం పని జరుగుతుంది రో, మహారాజు గారికి వస్త్రాలు రో తీవ్రంగా జరుగుతున్నాయి రో. మనుషులు ధరించే వస్త్రాలు కాక దేవతలు ధరించే వస్త్రాలు అవి ఎలాగుంటాయో చూడాలనుకొని ఆడు మురిసిపోయి మహారాజు మొదట తెలుసుకోవాలనుకున్నాడు. అయితే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మహారాజా మేము దేవతా వస్త్రాలు నేస్తాం, అయితే ఒక చిన్న షరతు. మేం నేసేటువంటి వస్త్రాలు మనుషులు ధరించే వస్త్రాలు కాదు, అవి దేవతా వస్త్రాలు కనుక అవి బుద్ధిహీనులకి మూర్ఖులకి కనపడవు. బుద్ధిహీనులకి మూర్ఖులకి కనపడవు, మంచోళ్ళందరికీ కనపడతాయి అన్నారు. రాజు అనుకున్నాడు, రాజ్యం మొత్తంలో వెతికిన ఎంతమంది వెళ్తారు బుద్ధిహీనులు మూర్ఖులు? కొద్దిమందేగా, దాదాపు అందరూ మంచోళ్ళేగా. ముఖ్యంగా నేను అసలు మంచోడిని కాబట్టి ఉంటుంది, ఏముంది దాన్ని ఏముందలే, పర్వాలేదు ఏంటి అన్నాడు. మొదటి నెల అయింది. సైన్యాధిపతిని పంపించాడు. ఏమయ్యా
సైనికుడిని పంపించాడు. వస్త్రాలు ఎంతవరకు అయినాయో చూసి రమ్మని. వాడు పోయాడు. సైనికుడు వస్తున్నాడని వీళ్ళకి సమాచారం వచ్చింది. సభా మండపంలో వీళ్ళు పలికిన ఆ మాట మనుషులు, సైనికులు, మంత్రి, రాజు మొత్తం విన్నారు. ఏమని? బుద్ధిహీనులకు, మూర్ఖులు కనపడమని. సైనికుడు పోయాడు. వాడు పోయేసరికి వీళ్ళు మగ్గం దగ్గర చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు హడావుడి పిక్చర్ ఇచ్చారు. వాడు పోయి చూశాడు, మగ్గం కనపడుతుంది, వీళ్ళు పని చేస్తున్నారు కానీ ఒక్క నూలు పోగు కనపడట్లా వాడికి డౌట్ వచ్చింది. ఏందిరా, ఏమి లేకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుమానం వచ్చింది. ఎంత చెడ్డ పోలీసోడు కదా, డౌట్ వచ్చింది. అదిగో సైనికుడు వచ్చాడు, చూస్తున్నాడు. అదిగో నేస్తున్నారు చూడండి. ఏం లేదు అక్కడ, దారాలు లేవు, ఏం లేదు. చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో దారాలు పట్టుకున్నట్టు వేలు ఎట్టు పెట్టాడు చూడండి. చూసారా? అట్లాగా అక్కడ దారాలు ఉన్నాయా? ఏం లేవు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అన్నారు, చేస్తా ఏం సైనికుడు గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు అంటే ఇప్పుడు నాకు ఏం కనపడట్లేదు రా, ఇక్కడ నూలు పోకూడదు కనపడట్లేదు అంటే బుద్ధిహీనుడు, మూర్ఖుడు. ఈ మాట నాకెందుకని వాడేం చేశాడు, ఆహా అద్భుతం, అత్యద్భుతం, నా లైఫ్లో చూడలేదు అన్నాడు. పోయి మహారాజుకు చెప్పండి అన్నారు. ఇటు పోయి చెప్పాడు. మహారాజా, ఆహాహాహా, ఓహోహోహో, అద్భుతం, అసలు ఎంత పలచగా ఉన్నాయంటే కంటికే కనపడట్లేదు మహారాజా, అంత అద్భుతంగా ఉన్నాయి. రెండో నెల గడిచింది. ఇప్పుడు సైన్యాధిపతిని పంపించాడు. సైనికుడు అయ్యాడు, సైన్యాధిపతి అయ్యాడు. రెండో నెలకి సైన్యాధిపతి వాడు పోయాడు. వాడు వస్తున్నాడని తెలుసుకొని మళ్ళీ సేమ్ పిక్చర్ ఇచ్చారు. అసలు వచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా వీళ్ళు ఇంక టైం అవుతుంది, ఇంక మనం తొందరగా చేయాలని ఒకరిని ఒకటి తిట్టుకుంటా, గద్దించుకుంటా, అంత నిర్లక్ష్యం అయితే ఎట్లాగా, మహారాజు గారు ఏంటి ఏమనుకుంటారు, టయానికి ఇవ్వాలి మనం అని చెప్పి వర్క్ సీరియస్గా చేస్తూ ఉన్నారు. నూలు పోగులేదు అక్కడ. వీడికి మైండ్ పోయింది. అరే వీళ్ళకి కనపడుతుంది, ముందు పోయిన సైనికుడికి కనపడుతుంది, నాకు కనపడట్లేదు. ఇది కొంపదీసి రాజ్యం మొత్తంలో బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి నేనైనా అయింది. అయినా మనకెందుకు వచ్చిన గొడవ, మనకేం కనపట్టలేదన్నా అనుకో, నేను మూర్ఖుణ్ణి, బుద్ధిహీనుణ్ణి కావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చిన గొడవ అని చూస్తా ఉన్నాడు. పరకాయించి ఏ కోశానన్నా ఒక నూలు పోగన్నా కనపడదు, ఏం లేదు అక్కడ. వాడిని అడిగారు, ఏం సైన్యాధిపతి గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు? సగం బడ అయిపోయినాయి మహారాజు గారి వస్త్రాలు. మీకేం అనిపించలేదా, ఏం స్పందించట్లేదు? ముందు వచ్చిన ఆ సైనికుడు గారు బాగా స్పందించారు. వాడికి కనపడదు వల్ల నాకు కనపడలేదు. అరే అసలు భలే పని, నేను ఆశ్చర్యపోయి నిశ్చేషుడినై నిలబడిపోయాను. అసలు ఇలాంటి వస్త్రాలు ఇంతవరకు చూడలేదు నేను, అసలు కంటికి కనపడనట్లేదు, ఇంతవరకు నా కంటికి ఇంతవరకు కనపడలేదని అనుకుంటూ పోయాడు వాడు. మహారాజుకు చెప్పాడు, మహారాజా అద్భుతం, వస్త్రాలు అసలు మామూలు లేవు, నా కళ్ళతో ఇంతవరకు చూడలేదంటే నమ్మన్నాను. వాడు నిజమే చెప్పాడు, చూడలేదు. స్తోత్రం. ఎంతవరకు అయినాయి అంటే సగం అయిపోయినాయి మహారాజా, కళ్ళారా చూశాను నేను, సగం అయిపోయినాయి, ఒట్టిదే చూడలా. సంతోషం. మూడో నెలలో మంత్రిని పంపించాడు. మంత్రి వచ్చి చూశాడు, వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నారు. మంత్రికి కూడా ఏం కనపట్టలేదు, ఏమైనా ఉంటే కదా కనపడటానికి, ఏం లేదు. వాడు ఆశ్చర్యపోయి, ఏందిరా వీళ్ళు ఎంత సీరియస్గా చేస్తున్నారు, ఏం కనపడట్లేదు, ఏం మంత్రివర్య ఏం మాట్లాడట్లేదు, ఎలా ఉన్నాయి రాజుగారి వస్త్రాలు? 3 భాగాలు అయిపోయినాయి, కనపడట్లేదా అన్నారు. కనబడకపోవటం ఏమిటి, అదేది మీరు మౌనంగా ఉంటేను ముందు వచ్చిన సైనికుడికి తర్వాత సైన్యాధిపతికి బాగా కనిపించే, చక్కగా మాట్లాడారు, వాటి గురించి వర్ణించి చెప్పారు, మరి మీరేం మాట్లాడలేదు అంటే ఏం మాట్లాడేది? అసలు ఇలాంటి వస్త్రాలు ధరించే భాగ్యం మా మహారాజుకు రావటం అదృష్టం అని నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. తట్టుకోలేక నేను పరవశుని అయిపోయాను. అంటే అరే హృదయంగా మారిపోయారు మీరు, మరి చెప్పండి పోయి మహారాజుకు చెప్పండి అంటే అడిపోయి చెప్పాడు, మహారాజా అవి అందరూ ధరించేవి కాదు మహారాజా, మీరు మాత్రమే ధరించాలి అవి. అమ్మో వస్త్రాలా వాటి ముందు ఏవి పనికిరావు మహారాజా అంటే ఇంకా ఉబలాటం పెరిగిపోయింది. మహారాజు మంత్రి వచ్చాడు చూడండి, గడ్డం పెంచుకొని,
ఇందాక సైన్యాధిపతి వచ్చాడు చూశారు కదా, ఇప్పుడు మంత్రి వచ్చాడు. స్తోత్రం. ఏం లేదు అక్కడ. అయిపోయిందా? 4వ నెలలో రాజు వచ్చాడు. వాడికి ఆగల ఉబలాటం. ఇక ఫైనల్ అయింది. రాజు వచ్చినా పట్టించుకోకుండా చేస్తున్నారు. రాజు వెనకనే ఉన్నాడు. మహారాజు గారికి ధరింప చేయాలి, దీనికి యోగ్యుడు, అది దానికి కాసేపు అక్కడ కూడా పొగుడుతున్నారు ఆయన చూడనట్టే. అన్నాడు, మహాప్రభు మహారాజా ఎప్పుడు ఏం చేశారు మరి తమరు? అయ్యో మేము పని బిజీలో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేకపోయాం. పర్వాలేదు అని ఆ మగ్గం కాడికి పోయి చూస్తే ఏం కనపట్లా. అదిగో రాజు వచ్చాడు చూడండి. ఏందిరా మీరు ఏం అడుగుతున్నారు, ఏమి నేస్తున్నారు? ఏందిరా మీ చేతుల్లో వస్తువులు తప్ప అందులో దారాలు కనపట్టలేదు, ఏం జరుగుతుందరా ఇక్కడ అని ఆడికి డౌట్ వచ్చింది మహారాజుకి. డౌట్ వచ్చి వాడిని ఇచ్చేటోడే చూస్తూ ఉన్నాడు. ఎంత పరకాయించి చూసినా ఏం కనపట్టాల. ఇప్పుడు రాజుకు డౌట్ వచ్చింది. సైనికుడికి కనిపించింది, సైన్యాధిపతికి కనిపించింది, మంత్రికి కనిపించింది, నాకు కనపట్టలేదు. కొంపదీసి రాజ్యం మొత్తం మూర్ఖుని బుద్ధిహీనుడి నేనేనా, పనికి మళ్ళీ నేనేనా? సరే నాకు కనపడకపోతే కనపడిపోయింది, నేసే వాళ్ళకి కనపడుతుంది, చూసిపోయిన వాళ్ళకి కనపడింది, జనానికి కనపడింది. ఇప్పుడు బుద్ధిహీనుడిని మూర్ఖుడిని పనికి మళ్ళీ నేనే కదా, పర్వాలేదులే అని అలాగే పరకాయించి చూస్తా ఉంటే వాళ్ళు అడిగారు, మహారాజా ఏంటి అలా మౌనం అయిపోయారు, నచ్చలేదా? ముందు వచ్చిన సైనికుడు, సైన్యాధిపతి, మంత్రి అద్భుతంగా అమోఘంగా సంతోషించారు, మీరేం మాట్లాడలేదంటే మీకు కనపడట్లేదా అన్నారు. వీడు తేరుకొని కనపడకపోవటం ఏమిటి, నా జీవితంలో చూడలే ఇలాంటి వస్త్రాలు నేను, ఇవి ధరించడానికి నేను యోగ్యునంటే నాకేం అర్థం కావట్లా. మీరు యోగ్యులు కాబట్టి మీకోసం సిద్ధం చేస్తున్నా మహారాజా. అవునవును చేయండి, బాగా చేయండి, త్వరగా కానివ్వండి మరి అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి కనపడుతుంది, నాకు కనపడలేదు, వాళ్ళకైతే కనపడుతుంది కదా, ప్రాబ్లం లేదు అనుకున్నాడు. వాటిని ధరించాలని మాకు బాగా కుతూహలంగా ఉంది, త్వరగా కానీ అన్నాడు. మీకు కనపడుతున్నాయంటే అద్భుతంగా కనపడుతుంది, లేకపోతే నేనెందుకు బుద్ధిహీనుడుగా వీడి ఫీలింగ్. అయిపోయింది. కబురు పెట్టారు. సభలో ఉన్నప్పుడు రాజుగారికి కబురు పెట్టారు, మహారాజా వస్త్రాలు రెడీ అయిపోయినాయి, బంగారు పళ్ళెం పంపించండి. అందులో వస్త్రాలు పెట్టి తీసుకొచ్చి తమరికి తొడిగించి ఏనుగు మీద ఎక్కించి ఊరేగించి ఆ తర్వాత మేము తమరు ఏదన్నా దయ చూపితే దాన్ని తీసుకొని మా ప్రాంతాలకు మేము వెళ్తాం మహారాజా. సంతోషమని ప్లేట్ పంపించారు. ప్లేట్లో వస్త్రాలు వేసుకొని వాళ్ళు వస్తున్నారు. సభా మంటపంలోకి ఆ ప్లేట్ తీసుకొచ్చేటప్పుడు ఒక్కడికి వస్త్రం కనపట్టల్లా, అది ఖాళీ ప్లేట్, ఎవడికి కనపడట్లా. మంత్రికి కనపడట్లా, రాజుకి కనపడట్లా. కానీ ఎవడికి కనపడట్లేదని ఎవడు ఏం మాట్లాడట్లా. ఎవ్వరు నాకేం కనపడట్లేదన్న వాళ్ళు ఏమవుతారు? మూర్ఖులు, బుద్ధిహీనులు. ఈ సంగతి ప్రజలందరికీ వెల్లడైపోయింది. అందుకని ఖాళీ ప్లేట్ వెళ్తా ఉంటే ఎవడికోడి ఖాళీ ప్లేటే కనపడుతుంది. ఎవడికోడు అనుకుంటున్నాడు ఈ రాజ్యం మొత్తంలో నేనే బుద్ధిహీనుడిని. అందరికీ అదే ప్రశ్న. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నేనే మూర్ఖుండేమో, నేనే బుద్ధిహీనుండేమో ఎవడికోడు మిన్నకుండిపోయారు. ఎవడు మాట్లాడు. మహారాజా సభాస్థారులారు ఎలా ఉన్నాయి వస్త్రాలు? అందరూ మహారాజా వాటిని ధరించడానికి మీరే యోగ్యులు అందరూ జయధ్వానాలు పలుకుతుంటే అందరూ కలిసి భజన చేస్తుంటే రాజుకు మైండ్ పోయింది. ఇంతమందికి కనపడింది, నాకు కనపడట్లేదు. అమ్మో నేను ఇక ఒరిజినల్ రా బాబు, మూర్ఖుడిని బుద్ధిహీనుడిని, ఇంకా డౌట్ లేదురా నాయన, ఇంతమందికి కనపడింది నాకు కనపడట్లేదు అని వాడు తెగ ఫీల్ అయిపోతా ఉన్నాడు. సరే చేసేదే ఉందిలే. మహారాజా తమరు గదిలోకి వస్తే మరి ఆ వస్త్రాలు తీసేసి ఈ వస్త్రాలు ధరింపజేసి తమరిని ఏనుగెక్కింపజేసి ఊరేగింపజేసి తమరిని అది అన్నారు. దాన్ని ఏముందని పాపం బయలుదేరాడు. పాపం వాడు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు. వాడిని నిష్ఠ దిగంబర్ని చేశారు. వీళ్ళు ఆ వస్త్రాలు అన్నాడు కదా, తీరా ఆ పంచవస్త్రం తీరా పంచగడదామని అన్నారు. ఏం లేదు, నిజంగా క్లాత్ తీసుకున్నట్టే తీసుకుని దాన్ని ఏమైనా మడతలు వేసి కుచ్చిళ్ళు పోసి అన్ని రకాలుగా తిప్పలు పడతా చేస్తూ ఉన్నారు. వీడికి ఏం లేదు.
దేవునికి స్తోత్రం. చిన్నగా చిన్నగా మహారాజు గారికి నొప్పి వస్తుందిరా, చిన్నగా చిన్నగా. ఏముందిరా నొప్పి రావటానికి? ఏమన్నా ఉంటే కదంట మీరు కుచ్చిళ్ళు పోస్తున్నారు, ఏం కనపట్లేదు ఇక్కడ. అరే అని ఏం చెప్పాలో అర్థం కాక పాపం సైలెంట్గా అలా ఉండిపోయాడు. పాప అన్నీ ధరింపజేశారు అంటే విషయం అంటే ఏమీ లేదు, అన్ని తొడిగినట్టు బిల్డప్ ఇచ్చారు అంతే. ఎలా ఉంది మహారాజా, పంచ ఎలా ఉంది అంటే, వస్త్రాలు ఎలా ఉన్నాయి మహారాజా? ఏముందిరా, నాకు దీన్ని చూసుకుంటే నా మీద నూలు పోయలేదురా, రే ఉన్నాయన్నీ ఊడదీశారు, ఏం కనపట్టలేదురా. మహారాజా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా? వేరే ప్రపంచంలో ఉన్న దేవత వలె ఉన్నారు మహారాజా మీరు ఇప్పుడు. అందుకే మీరు యోగ్యులని చెప్పింది. ఇక మనం సభలోకి వెళదాం అన్నా. ఇక సభలోకి వెళ్ళాడు పాపం. ఏం లేదు, అందరికీ నమస్కారం చేశాడు. ఏ టైపులో చేశాడో ఊహించండి మీరు. ఆ జనాలు మొత్తానికి ఎవడికి ఏం కనపట్ల. నిష్ట దిగంబరత్వం కనపడదు, ఏం లేదు. ఇక ఏదేం తోటలో ఆదాము ఉన్నట్టున్నాడు, ఇక అంత మించి ఏం లేదు. పాపం పోయి ఇప్పుడు ఏనుగు ఎక్కాలి కదా, ఏనుగుని ఎక్కించబోయేటప్పుడు అడిగారు, మహారాజా మరి 4 నెలలుగా ఇక్కడే ఉన్నాం, మా భార్య పిల్లలు కుటుంబం చాలా ఇబ్బందులుగా ఉంటారు, మరి ఊరేగింపు అంటే తమరు చేసుకుంటారు, కొంచెం మాకు ఏదన్నా అంటే. వీళ్ళందరికీ తలా ఒక బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు పోసి వాళ్ళకి అడిగినవన్నీ ఇచ్చి వాళ్ళని సాగనంపండి అన్నాడు. సొమ్ము సమృద్ధిగా తీసుకున్నారు, సంచులు నింపుకున్నారు, జంపు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజుగారు ఏనుగెక్కాడు, ఒంటి మీద నూలు పోగులేదు, ఊరేగుతున్నాడు బజార్లమ్మటి. రాజ్యంలో పౌరులందరూ చూస్తున్నారు, ఎవడు నోరు తెరవట్లేదు. ఎవడు నోరు తెరిచి ఏమీ లేదంటే వాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడు. కాబట్టి అందరూ ఆహాహా ఓహోహో మహారాజా అద్భుతం 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 అద్భుతం. ఒక వీధిలోకి వెళ్ళేటప్పటికి మీలాంటి ఒక చిన్న బాబుకు ఒక డౌట్ వచ్చింది. వాడు వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మా ఏందే అందరూ ఇంత మెచ్చుకుంటున్నారు వస్త్రాలని, అసలు రాజుగారు ఒంటి మీద ఏం లేదు కదమ్మే అన్నాడు. వాళ్ళమ్మ ఒక డౌట్ వచ్చారా, నీకేం కనపడలేదా? అప్పటిదాకా వాళ్ళమ్మ అనుకుంటుంది నేను మూర్ఖురాలని రాజ్యం మొత్తంలో అని. ఇప్పుడు వాడికి ఏం కనపడట్లేదు అనేసరికి నాకు పుట్టాడు కదా, వీడు కూడా మూర్ఖుడై ఉంటాడు. నిజం చెప్పారు, ఏం కనపడలేదు. లేదు మామని ఏం కనపడదమ్మా అని. సరే ఏమో ఉండబట్టలేక కాసేపు ఆగి పక్కన ఇంకొక మనిషిని అడిగింది, వదిన మనలో మన మాట, నువ్వు చెప్పింది నేను ఎవరికి చెప్పను, నేను చెప్పింది నువ్వు ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరిలోనే ఉంచుకుందాం. రాజుగారి మీద నీకేమన్నా కనపడుతుందా? ఏమనుకోవద్దు వదినా, అసలు ఏమి లేకుండా తిరుగుతున్నాడే. నీకేం కనపడలేదు? ఏంది కనపడేదాడు బొందా, చూడలేక సస్తున్నావు వాడి దరిద్రం చండాలంగా. చీచాను, ఆ దరిద్రపు వేషాన్ని చూడలేక సస్తున్నావు. ఇక ఆ నోట పడి అందరికి వెళ్ళిపోయాయి. అది పరిస్థితి. చివరికి రాజుకు డౌట్ వచ్చింది, ఏందిరా జనం నన్ను చూసి ఆనందపడకపోగా ఏదో చెవులు కొనుక్కుంటున్నారు ఏంటి అని అడిగితే, చిన్నగా పోయి ఎంక్వైరీ చేసి వచ్చి తమరేం అనుకోనంటే, మమ్మల్ని క్షమిస్తానంటే, శిక్ష విధించనంటే, ఒక మాట చెబుతానంటే పొర్రపాటును కూడా చేయని చెప్పండి బాబు అన్నాడు. ఎప్పుడంటే తమరి ఒంటి మీద అసలు మాకు ఏం కనపట్లేదు మహారాజా అన్నారు. నిష్ఠ దిగంబరిగా ఉన్నారు, తమరి ఒంటి మీద మాకేం కనపట్లేదు, నీకేనా మిగిలిన వాళ్ళకు కూడా అన్నాడు. అందరిది అదే పరిస్థితి మహారాజా అన్నాడు. ఇంకా చూస్తావేరా, ఆ పై వస్త్రం ఈరా నాకు కూడా కనపట్లేదురా, సరిపోయారు అందరే అని వాడు చుట్టుకొని పాపం ఇంటికి పరిగెత్తాడు.
పరిగెత్తినాక అర్థమైంది వచ్చిన వాళ్ళు శత్రురాజు అనుచరులని. వాడిని నడి వీధులలో అవమానపరచడానికి చేసిన కుట్ర అని. వాడు రెండు మాటలు మాట్లాడి ఆ 2 మాటల్లో ఎంత మోసం చేశాడో ఒక్కసారి మీరు ఊహించండి. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కాసేపు ఏదో సరదాగా నవ్వుకుంటారని ఒక హాస్యపు కథ చెప్పి పండించాలని నేను చెప్పలా, అవసరం నాకు లేదు. ఎందుకంటే కథలు చెప్పి ఏదో మిమ్మల్ని మత్తెక్కించి నవ్వించి కవ్వించి టైంపాస్ చేసి ఆ విధంగా నేను సేవ చేయాలనుకోలేదు. ఫస్ట్ నుంచి నేను అలా చేయలేదు. పగలబడి నవ్వినోళ్ళు కొంతమంది ఉన్నారు మీలో. మోసపోయిన రాజును చూసి నవ్వుతున్న మీరు మోసపోలేదా? చాలా విషయాలలో సంవత్సరాలుగా శత్రువు చేతిలో మోసపోతానే ఉన్నారు. వాడి చేతిలో మోసగింపబడకపోతే వాక్యం అబద్ధమవుతుంది. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడి ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరెవరు ఏ విషయాల్లో మోసపోయారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే వాడి పనే అది. ఎందుకు మోసపోతున్నామంటే 2 కారణాలను బట్టి మోసపోతున్నాం. 1 అజ్ఞానం లేదా అమాయకత్వం. 2 ఒకటే భావం వచ్చే విధంగా. అజ్ఞానం అంటే సంబంధిత విషయంలో జ్ఞానం లేకపోవుట. బైబిల్లో ఇంకో మాట చెప్పబడి ఉంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానం కలిగిన వాడు అన్నిటినీ గుడ్డిగా నమ్మడు. ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటిది, మోసపోవడానికి మనిషి కారణం ఏంటి అంటే ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం. ఈ ఒకటేనా? మోసపోవడానికి మరో కారణం ఉంది. అదేమిటంటే నిర్లక్ష్యం. 2వది నిర్లక్ష్యం. ఏ విషయాన్ని కూర్చైనా సరే నువ్వు అడుగు వేయబోయేటప్పుడు, ఒక నిర్ణయం చేయబోయేటప్పుడు, ఒక తప్పటడుగు కానీ మంచి అడుగు కానీ వెయ్యబోయేటప్పుడు పరిశీలించకపోవటం, కొంచెం చురుకుగా వ్యవహరించటం, కొంచెం శ్రద్ధ వహించి ఆ విషయంలో జాగ్రత్త పడటం అనేది చెయ్యక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మోసపోతాం. భార్య చెప్పేది భర్తకి, ప్లాట్ తీసుకోబోతున్నారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా, అతను ఏదన్నా ఇంకొకళ్ళకి అమ్మాడా, దాని పూర్వాపరాలు జాగ్రత్తగా పరిశీలించి మీరు ప్లాట్ తీసుకోండి అని భార్య భర్తకి సోదాపు, నీకు సోదోళ్ళ కనపడుతున్నానా, పిచ్చోళ్ళ కనపడుతున్నానా, లెక్చర్లు ఇవ్వాలి, మాకు తెలుసులేపా, ఆడదానిలాగా ఉండని వీడు ఆపోజిట్ కౌంటర్ వేసిపోతాడు. మా నాన్నగారు చేసింది అదే వ్యాపారం కాబట్టి కాస్త కూస్తో నాకు తెలుసు కనుక జాగ్రత్త అని చెప్పా. దానికి మీరేదో అహానికి పోతారే. సరే, మీరంతా చురుగ్గా ఉండి చక్కగా మీరు కొని ఇది చేయగలిగితే నాకు వచ్చిన బాధ ఏంది? సమస్య రాకుండా రేపు సమస్య వస్తే మీరే ఇబ్బంది పడతారు, నాకు సమస్య కాబట్టి నేను చెప్పా జాగ్రత్త అని. నాకు తెలుసులే, మీ నాన్న పనుడైతే నీకు ఆ కాస్త కూస్త జ్ఞానం ఉంటే మాకు డబ్బులు ఉందలేని పోతాడు. నిర్లక్ష్యం. తీరా ఫైనల్కి వచ్చేటప్పటికి గుడ్డేసుకొని కూర్చుంటాడు నెత్తి మీద. ఏందండి ఏంది అలాగున్నారంటే, నువ్వు అన్నదే నిజమైంది, వాడు మోసం చేశాడు నన్ను అంటాడు. నేను లోపల అనుకుంటుంది, అరే సిగ్గులేనోడా, ముందే చెప్పాగా, నేను ఎచ్చులుగా నాకు తెలుసు అన్నావు, చూసుకోమని మధ్యలో కూడా హెచ్చరించాగా, ఒక్కసారి చెక్ చేయమని చెప్పాగా, నలుగురిని అడగమని చెప్పాగా, ఏం పోయింది? నిర్లక్ష్యం. నేను తెలివిగల్లోని, నాకు అన్నీ తెలుసు. నిర్లక్ష్యం. మోసపోవడానికి 2వ కారణం నిర్లక్ష్యం. మొదటిది అజ్ఞానం, 2వది నిర్లక్ష్యం. తప్పులు మన యేసుమా, అందుకే మోసపోకుడి అన్నాడు. అయ్యా వాడు మోసగాడు, వాడు మోసం చేసేవాడైతే వాడి మోసాన్ని మేము ఎట్ట తప్పించుకుంటామంటే, అసలు మోసపోయే పరిస్థితి ఒక మనిషికి ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచించండి రా, అర్థమైపోయిందని చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా నడి బజార్లో ఊరేగించడానికి, అవమానాలు పాలు చేసి అవహేళన చేయడానికి సాతాను నడుంగట్టాడు. ఇందులో సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, వీళ్ళు వాళ్ళన్న భేదం లేదు. కథలో రాజుని పరువు తీసినటువంటి దుర్మార్గులైన 9 మోసగాళ్లలాగా ఈరోజు సైతానుగాడు మనల్ని అన్ని విధాలా డ్యామేజ్ చేయడానికి, దేవుని బిడ్డలమైన మనల్ని నలుగురిలో నగుబాట్లు చేయడానికి, నవ్వుల పాలు చేయడానికి కుట్రబన్ని తిరుగుతున్నాడు వాడు.
అజ్ఞానంతో ఉన్నా, అమాయకత్వంతో ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా దెబ్బతింటాం ఖాయం. అది సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడు ఎవరైనా సరే పడగెత్తిన పాములాగా కాటు వేయడానికి ఎనీ టైం వెంటాడుతా ఉన్నాడు వాడు. తస్మాత్ జాగ్రత్త అనేది పరిశుద్ధాత్మ స్వరం.